మంగళగిరిలో రేపు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొంటారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయి. రేపు మధ్యాహ్నం 3:30 జయహో బీసీ సమావేశం ప్రారంభమవుతుంది. బీసీ సామాజిక వర్గాల వారు సూచనలు చేస్తారు. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీ వర్గాల వారికి పెన్షన్ ఇవ్వాలి అని నాదెండ్ల మనోహర్ అన్నారు. నిర్వహించబోయే జయహో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఏ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చెలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వాల్సింది చట్టపరంగా, దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అపార నష్టం కలిగించింది మన బీసీ సోదరమణులకు. ఆ అంశం పైన కూడా మన వాళ్ళు ఇవాళ చర్చించారు. చాలా లోతుగా వీటిపైన విశ్లేషించుకుని ఉమ్మడి ప్రణాళిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో ఆ భరోసా కల్పించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వామ్యం కోరుతున్నాం. ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డిక్లరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున ఆ పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నింటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు. అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తులు వారు ఉన్నారో, కుల వృత్తులు వారు ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలనే విధానాన్ని మేము డిస్కస్ చేసాం. దాంతోపాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని మేము మా యొక్క పిఎస్సి చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా రేపు ఆ యొక్క మేనిఫెస్టోలో చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు, ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. అట్లానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రభుత్వంలో ఉండి కులాలతో పాటుగా కులాలకు ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఓన్లీ కార్పొరేషన్ వరకే పరిమితం చేసి ఎవరికి కూడా లబ్ధిదారులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వంలో, జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారికి అధికారాలతో పాటుగా ఆ కులంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఒక్క చైర్మన్కి ఆ యొక్క తమ పరిధిలో ఒక్క లోన్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి, ఆ కులానికి సంబంధించినటువంటి పేదవారిని ఆదుకోలేనటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా పేరుకే కార్పొరేషన్ కాకుండా వారికి అధికారాలు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేసి గ్రామ స్థాయి నుంచి పేదవారు అందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వారందరికి కూడా న్యాయం చేసే విధంగా కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ తీసుకోవడానికి కూడా సిద్ధం అవుతూ ఉంది. అట్లనే మా యొక్క పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విషయం చెప్పారు. యువతకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ఎప్పుడో చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువత ఎవరైనా సరే వారి కాళ్ళపై వారు నిలబడి
వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పున్నారు. ఆ విషయాన్ని కూడా మేము కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా బీసీలని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రేపు సభతో అందరికీ తెలియపరిచే విధంగా ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, రాబోయే రోజుల్లో బీసీలకి ఏ విధంగా న్యాయం చేయబోతా ఉన్నామని తెలియపరచడం కోసం ఈ సభ రేపు ప్రజలందరూ కూడా తెలియపరచడానికి సభని మేము జరపబోతా ఉన్నాం. కాబట్టి బీసీలందరూ కూడా ఒకసారి ఈ సభ ద్వారా కానివ్వండి, మీ గ్రామాల్లో ఉన్నటువంటి యువత ద్వారా కానివ్వండి, మీరు ఏ విధంగా లబ్ధి పొందారు, బటన్ నొక్కి వచ్చేటువంటి సొమ్ముతో ప్రతి పేదవాడికి నేను లబ్ధి చేకూర్చానని చెప్పి మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని రేపు మేము వివరించబోతా ఉన్నాం. అదే కార్యక్రమాన్ని మరలానే జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వం పోతే మీకు లబ్ధి చేకూరదు, ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఉండదని చెప్తా ఉన్నాడు. ఎటువంటి అనుమానం ఎవరికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు సమాచారంతో తప్పుడు లెక్కలతో ఇంతమందికి న్యాయం చేస్తానని చెప్తా ఉన్నాడో, రేపు రాబోయే ప్రభుత్వంలో ఏ గ్రామానికి ఆ గ్రామంలో పక్కాగా గ్రామ పంచాయతీ ఆఫీసులో కానివ్వండి, మున్సిపల్ వార్డులో కానివ్వండి, ఒక లెక్క బీసీలకి ఇంతమంది మేము లబ్ధి చేకూర్చాం, ఎస్సీలకి ఇంతమంది లబ్ధి చేకూర్చాం లెక్కలు కూడా మేము అక్కడ ఆ యొక్క ప్రభుత్వ ఆఫీసులో ఏర్పాటు చేసే విధంగా కూడా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరగబోయే బీసీ సభని ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.